కోరిన కోర్కెలు తీర్చే దొడ్డ గణపతి దేవాలయం గురించి తెలుసుకుందాం. దొడ్డ గణపతి దేవాలయం బెంగళూరు మహానగరంలో ఉంది. కన్నడలో దొడ్డ అంటే పెద్ద అని అర్థం. పేరుకు తగ్గట్టే దేవాలయంలో పెద్ద గణపతి శిలా విగ్రహం ఉంటుంది. ఇదొక ఏకశిలా విగ్రహం. బెంగళూరు నగరానికి దక్షిణ ప్రాంతంలో ఉన్న బస్వన్గుడి దగ్గరలో ఈ వినాయక ఆలయం ఉంది. ఈ ఆలయం యొక్క నిర్మాత బెంగళూరును తీర్చిదిద్దిన కెంపెగౌడ. ఈ ఆలయం 500 సంవత్సరాల నాటిది. ఒకసారి కెంపెగౌడ ఈ ప్రాంతంలో సంచరిస్తూ ఉండగా పెద్ద పెద్ద రాళ్ల గుట్టలు కనిపించాయట. అందులో ఒక దానిమీద వినాయక ప్రతిమను చూసి వెంటనే శిల్పులను రప్పించి ఒక పెద్ద రాతి మీద విగ్రహాన్ని మల్చమని ఆజ్ఞాపించారట. దేవాలయంలోని గణపతి విగ్రహం 18 అడుగుల పొడవు, 16 అడుగుల వెడల్పు ఉంటుంది. ఈ గణపతిని సత్యగణపతి అని, శక్తి గణపతి అని కూడా పిలుస్తుంటారు. ఈ ఆలయం కుడివైపుకు క్రమంగా పెరుగుతూ ఉంటుందని ఇక్కడ భక్తుల విశ్వాసం. వారంలో అన్ని రోజులు కూడా స్వామివారికి పూజలు చేసి రకరకాల అలంకరణలు చేయడం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. ఈ అలంకరణలో అతి ముఖ్యమైనది వెన్నతో స్వామిని అలంకరించటం. దీన్ని చూసేందుకు 2 కళ్ళు చాలవు అని భక్తులు చెప్పుకుంటారు. ఇది చూస్తే జన్మ ధన్యమైనట్లు కూడా భావిస్తారు. ఈ భారీ గణేశుని శరీరానికి వెన్న పట్టించటానికి 100 కేజీలకు పైగా వెన్న అవసరమవుతుందట. దొడ్డ గణపతి యొక్క తొండం ఎడంవైపుకు తిరిగి ఉంటుంది. ఈ గణపయ్యను వామముఖి గణేశుడు అంటారు. గణపతి నుదుటి మీద త్రిశూలం 3 కాలాలకు గుర్తుగా చెప్తారు. సత్యం, జ్ఞానాన్ని సూచిస్తూ గణపయ్య చేతిలో పుష్పం ఉంటుంది. మరో చేతిలో గొడ్డలితో స్వామి ఉంటారు. ఇంకొక చేతిలో తీయని పదార్థంతో అభయముద్రలో 4వ చేయి ఉంటుంది. దొడ్డ గణపతికి మొక్కుకుంటే కోరిన కోరికలు తీరుతాయని ఇక్కడ ప్రజల యొక్క నమ్మకం. ఈ ఆలయ ప్రాంగణంలోనే కుమారస్వామి ఇక్కడ నాగమయ్య రూపంలో మనకు దర్శనమిస్తారు. భక్తులు నాగరాజుకు ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ ఆలయానికి దగ్గరలోనే బస్వన్ గుడి కూడా ఉంది. ఈ ఆలయం బెంగళూరుకు దక్షిణ ప్రాంతంలో ఉంది. దీన్నే బుల్ టెంపుల్ లేదా వృషభ ఆలయంగా పిలుస్తారు. నందీశ్వరుని యొక్క ఆలయాల్లోకెల్లా అతిపెద్ద నంది ఆలయం ఇది. 15 అడుగుల ఎత్తు, 20 అడుగుల పొడవు ఉండే నంది విగ్రహాన్ని గ్రానైట్ రాతిలోంచి మల్చారు. ఈ ఆలయం ద్రవిడ నిర్మాణ శైలిలో ఉంటుంది. ఏడాదికొకసారి డిసెంబర్ మాసంలో నిర్వహించే శనక్కాయల సంత అంటే వేరుశనగ యొక్క పండగ ఇక్కడ ప్రధాన ఆకర్షణ. కోరిన కోరికలు తీర్చే దొడ్డ గణపతి దేవాలయం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.